మా నాయన ఆఖరి కోరిక తీరాలంటే నువ్వు ఆ భూమిని తీసుకుంటానని నాకు మాట ఇయ్యాలా? మీ అన్నయ్య గారు మిమ్మల్ని మోసం చేస్తే ఆ ఆశ మీ అన్నయ్య గారిని మోసం చేసి అలేకియా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని తన చేతిలోకి తీసుకుంది. ఐశ్వర్య గారు, పొజిషన్ చాలా క్రిటికల్ గానే ఉంది. అలేఖ్య, మీ అమ్మా నాన్న ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో భవిష్యత్తులో నువ్వు సూర్యనారాయణ కూడా అంత అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. బావా, సముద్రాలు ఇంకిపోవచ్చు, ఆకాశం కరిగిపోవచ్చు, నేల అరిగిపోవచ్చు, కానీ ఈ అలేఖ్య ఆ సూర్యనారాయణతో కాపురం చేయడం అనేది జరగదు. సంతోష్, నీకెప్పుడు ఏం ప్రస్తావన తీసుకురావాలో తెలీదు. నువ్వు కూడా వెళ్ళి అంకల్ ఆంటీకి హెల్ప్ చేయి. మేమిద్దరం మాట్లాడుకుంటాం. అలాగే. బావా, నీకు వంటలు చేయడం బాగా ఎక్స్పీరియన్స్ కదా, వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా డైరెక్షన్ ఇస్తూ ఉండు. అలాగే అలేఖ్య. ఎందుకక్క ఇండియాలో హైదరాబాద్లో నీ ఇంట్లోనే ఉంటూ యుఎస్కి వెళ్ళానని అబద్ధం చెప్పి పెళ్లికి రాలేదు? చెప్పక్క, ఎందుకు నువ్వు హైదరాబాద్లోనే నీ ఇంట్లోనే ఉంటూ యుఎస్కి వెళ్ళానని అబద్ధం చెప్పి పెళ్లికి రాలేదు? లేదా లేఖ్య, నేను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి నీ దగ్గరికే వస్తున్నాను. ఎందుకక్క అలా తడబడుతున్నావు? అబద్ధం చెప్పడం కూడా ఒక ఆర్ట్. నాకు నీకు అబద్ధం చెప్పడం రాదు, అవునా కాదా? అసలు విషయానికి రా. నేను చెప్పింది నిజమా కాదా? నిజమా కాదా? నేను యుఎస్ వెళ్ళలేదని నీకెలా తెలుసు? సంతోష్ చెప్పాడా? అవును, బావి చెప్పాడు. కానీ నోటితో చెప్పలేదు. బావ కళ్యాణ మండపానికి వచ్చినప్పటి నుంచి తన బిహేవియర్ని అబ్జర్వ్ చేశాను. ఒకప్పుడు బావ మాయ చేసి మేనేజ్ చేసి మోసగాడు, కానీ ఇప్పుడు మారిపోయిన మనిషి కదా, నటించలేకపోయాడు. అందుకే ఈ అలేఖ్యకి దొరికిపోయాడు. అక్క, నువ్వు పెళ్లికి రాలేదని నేనేమీ ఫీల్ అవడం లేదు. నా బాధని సంతోషాన్ని ఏదైనా నీకే కదా చెప్పుకుంటాను. అందుకే అడిగాను, ఎందుకు రాలేదక్కా? నువ్వు రాకపోవడానికి రీజన్ ఏంటి? ఆ రీజన్ నువ్వేనని నీకెలా చెప్పగలనా లేఖ్య? ఆ రీజన్ నీకు తెలిసిన మరుక్షణం ముందు పోయేది నా ప్రాణమే.
సర్లే అక్క, ఇక మర్చిపో. నువ్వెందుకు రాలేదని నేను నిన్ను ప్రెజర్ చేసి అడగను. అయినా మా అక్క ఈ చెల్లెల కోసమే ఏదైనా చేస్తుంది. నాకేదో మంచి జరగాలనే ఉద్దేశంతోనే నువ్వు పెళ్లికి రాలేదని అనుకుంటున్నాను. నా బాధ నీకెలా చెప్పను? నిన్ను దగ్గరగా తీసుకుని గట్టిగా గుండెలకు హత్తుకుని నా బాధ అంతా చెప్పుకుని ఏడవాలనుంది. కానీ ఆ పని చెయ్యలేను అలేఖ్య, చెయ్యలేను. స్వీట్ రెడీ. మీ ఆయన గారికి అన్ని రకాల స్వీట్లు చేయడం బాగా వచ్చనుకుంటాను. ఎలా చేయాలో మాకు చక్కగా డైరెక్షన్ ఇచ్చారు. మా బావకి ఇలాంటి వంటలు చేయడం బాగా ఎక్స్పీరియన్స్. మా అక్కకి మా బావే కదా అన్ని చేసేది కదక్కా? అవును. తినండి. సూపర్ గా ఉంది. క్రెడిట్ గోస్ టు సంతోష్. ఈసారి ఏదైనా స్వీట్ చేయాలి అనుకుంటే మీ బావగారిని పిలుస్తాం. మర్చిపోయాను, మీ అందరికి ఒక విషయం చెప్పాలి. నేను ఎల్లుండి ఊరికెళ్తున్నాను. వారం రోజుల పాటు మీకెవ్వరికీ కనపడను. నో, అసలు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అలేఖ్య. అక్క, నాకు అర్జెంట్ పనుంది. ఆ పనేదో నాకు చెప్పు, నేను చేస్తాను. అంతేగాని ప్లీజ్ నువ్వు వెళ్ళొద్దు అలేఖ్య. నాకు తెలుసు, నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాననే కదా ఇలా అంటున్నావు. అవునమ్మా, నెల రోజుల ముందే నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ టైంలో నువ్వు ఏ ఊరికి వెళ్ళకూడదు. డాడీ, నా డెలివరీకి ఇంకా చాలా టైం ఉంది. మీరెవ్వరూ కంగారు పడకండి. పోనీ నీతో పాటు నేను వస్తానమ్మా. డాడీ, ఈ అలేఖ్య ఒక్కసారి చెబుతుంది, పదే పదే చెప్పదు. నేను వెళుతున్నాను అంతే. ఎక్కడికమ్మా? నా పర్సనల్ విషయాలు చనిపోయిన మా డాడీకి చెప్పేదాన్ని కాదు. మీకెలా చెప్తాననుకున్నారు? ఈ అలేఖ్య చేసే ప్రతి పనికి ఒక లెక్క అనేది ఉంటుంది. దయచేసి మీరెవ్వరూ వద్దు అనే మాట మాట్లాడొద్దు. సంతోష్ గారు, ఏంటి సంతోష్ గారు, మీరు కూర్చోవాల్సిన కుర్చీ అది, మీరేంటి ఇక్కడ కూర్చున్నారు? హర్ష, నేనెంత చెప్పినా ఆయన వినడం లేదు. నువ్వు స్విట్జర్లాండ్ వెళ్ళావు కాబట్టి నీకు తెలియదు. అసలు ఆ కుర్చీలో ఆయన కూర్చోవడమే లేదు. అవును హర్ష, ఆ చైర్లో కూర్చోటానికి మీ ఐశ్వర్య మేడం తప్ప ఇంకెవ్వరూ అర్హులు కాదు. నేను అస్సలు అర్హుని కాదు. ఆ చైర్కి ఒక హోదా ఉంది. ఆ హోదా ఐఎస్ కంపెనీ చైర్పర్సన్ ఐశ్వర్య గారికి తప్ప ఇంకెవ్వరికీ లేదు. ఐశ్వర్య, రా ఐశ్వర్య, నువ్వెప్పుడొచ్చావు? మేడం, మీరు చాలా రోజుల తర్వాత కంపెనీకి వచ్చారు మేడం. మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. మేము వస్తాం మేడం. లంచ్ అవర్లో కలుస్తాం మేడం. ఓకే మేడం.
బావా, చెప్పు ఐశ్వర్య. ఎందుకు మరి ఇంతలా మారిపోయావు? ఆ కుర్చీలో కూర్చుంటే తప్పేంటి? నేను జీవితంలో నేర్చుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి ఐశ్వర్య. ఇన్నాళ్ళు జీవితాన్ని క్రైమ్ అనే కోణంలో చూసి చాలా టైం వేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడే అసలైన జీవితంలోకి వచ్చాను. నేనింకా పూర్తిగా పాఠాలు నేర్చుకోవాలి. అందుకే ఆ కుర్చీకి దూరంగా ఉండాలనుకుంటున్నాను. నువ్వు అలేఖ్య విషయంలో చాలా టెన్షన్ పడుతున్నావు ఐశ్వర్య. మన చేతుల్లో ఏమైనా ఉందా చెప్పు. నువ్వేమన్నా అయిపోతావేమోనని నాకు భయమేస్తుంది ఐశ్వర్య. బావా, అలేఖ్యకి ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం యుఎస్ తీసుకెళ్లాలా వద్దా అనేది 2 డేస్లో డాక్టర్ చెప్తానన్నారు. అప్పటి వరకు అలేఖ్యకి కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం అన్నారు. ఇప్పుడేమో అలేఖ్య వారం రోజుల పాటు ఎక్కడికో వెళ్తోంది. బావా, నాకు చాలా భయం వేస్తోంది. బావా, మనం ఎలాగైనా ఏదో ఒకటి చేసి అలేఖ్యని ఆపాలి బావా, ఆపాలి. ప్లీజ్ బావా, ప్లీజ్, మనం ఆపాలి. ప్లీజ్ బావా, ప్లీజ్, మనం ఎలాగోలా ఆపాలి. ఐశ్వర్య ప్లీజ్, నువ్వు బాధపడకు. ఓకే, మనం ట్రై చేద్దాం. అలేఖ్య వెళ్లకుండా ఆపటానికి మనం ట్రై చేద్దాం. ముందు నువ్వు కూర్చో, కూర్చో. ఇవిగో నీళ్లు తాగు. నేను అలా వెళ్ళొస్తాను. బావా, వద్దు, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు నా పక్కనే ఉండు బావా, నా పక్కనే ఉండు. అలాగే ఐశ్వర్య, ఉంటాను. కాఫీ ఏమైనా తాగుతావా? వద్దు, ముందు ఎలాగైనా అలేఖ్య ఆపాలి. ఏదో ఒకటి చెయ్యి బావా, ప్లీజ్, ఏదో ఒకటి చెయ్యి. అలాగే. డాడీ, మీరు నాకు దూరం అయ్యి ఎక్కడున్నారో తెలియదు గాని నాకు మాత్రం ప్రతి క్షణం గుర్తొస్తూనే ఉంటారు. నా భర్త అన్నయ్య నన్ను మోసం చేస్తే విధి కూడా నన్ను మోసం చేసి మిమ్మల్ని నాకు దూరం చేసింది. ఈ టైంలో నాకంటూ సొంత మనుషులు ఉండాలనిపించింది డాడీ. అందుకే ఆ రోజు మీ పర్మిషన్ అడిగి ఠాగూర్ గారికి దత్తత వెళ్ళడానికి అంగీకరించాను. నాకంటూ ఒక కుటుంబం ఉండాలనుకున్నాను. అందుకే అన్నపూర్ణాదేవి గారికి ఠాగూర్ గారికి పెళ్లి చేసి నేను ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాను. నిన్ను చిన్నప్పుడెప్పుడో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన అమ్మని వాళ్లలో చూసుకుంటున్నాను డాడీ. అమ్మా లేఖ్య, నేనెక్కడో లేనమ్మా, నీ దగ్గరే ఉన్నాను. నిన్ను చూసుకుంటూనే ఉన్నాను. నా గారాల కూతుర్ని వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్ళగలను? నాకు తెలుసు డాడీ, మీకు నేనంటే ప్రాణం డాడీ. అందుకే మీ ఆత్మ ఎప్పుడూ నా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అవునమ్మా, నీ చుట్టూనే తిరుగుతున్నాను, నీ పక్కనే ఉన్నాను. డాడీ, ఎప్పుడూ నా చిన్నప్పుడు కడపలో రాజేశ్వర్ రెడ్డి గారింట్లో మనం కొంతకాలం ఉన్నావట కదా, ఆ విషయం నాకు చెప్పకుండా ఎందుకు దాచారు డాడీ? చెప్పాల్సిన అవసరం లేదనుకున్నానమ్మా, కానీ ఇప్పుడు నా కూతురు వాళ్ళకు అవసరం. డాడీ, మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి డాడీ, నేను కడపకి వెళ్తున్నాను. ఆత్మీయులుగా వాళ్ళొచ్చి పిలిచారు, అలాంటప్పుడు వెళ్ళాలమ్మా. అందులోనూ
అలేఖ్య మాటంటే మాటే. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. అలాగే డాడీ. అమ్మా అలేఖ్య, త్వరగా రామ్మా. వస్తున్నాను డాడీ. వెళ్ళొస్తాను డాడీ. ఇన్ని చీరలు కావాలా అయ్యగారు? వారం రోజులు ప్రయాణమయ్యా, ఆ మాత్రం కావాలి. ఏంటి డాడీ పిలిచారు? ఏం చెప్పమంటావమ్మా, మీ అమ్మగారు నీ మీద అలిగారు. అమ్మా, అయ్యయ్యో, మా అమ్మ కోపంలో కూడా చాలా అందంగా ఉంది. మా అమ్మకింత కోపం రావడానికి కారణం ఈ సెల్ ఫోన్లో ఉంటుంది. మా అక్కగారు శ్రీమతి ఐశ్వర్య సంతోష్ గారు ఫోన్ చేశారు. అసలే మా సిస్టర్ ప్రెగ్నెన్సీతో ఉంది, అలెక్కిని ఊరికి పంపించొద్దు అని చెప్పుంటారు. నేను ఊరికెళ్ళడం ఇష్టం లేని మీరు ఇలా అలిగి కూర్చున్నారు. అమ్మా అలేఖ్య, నీ ఇష్టమమ్మా. నేను చెప్తే వింటావా, ఐశ్వర్య చెప్తే వింటావా? మా అమ్మ వరాల కొండ, ఎలిజబెత్ క్వీన్. అమ్మా, ఎంతో ముఖ్యమైన విషయం కాబట్టే కదా వెళ్తున్నాను, అర్థం చేసుకోమ్మా. అలేఖ్య, ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా పంపించాలంటే ఏ తల్లికి మనసొప్పుతుంది చెప్పు? ఒక పని చెయ్యి, నన్ను కూడా తీసుకెళ్ళు. నా ముద్దుల కూతుర్ని నేను దగ్గరుండి చూసుకుంటాను. నాకేం కాదమ్మా. డాడ్, ప్లీజ్ కమ్ హియర్. See, she is very much worried about me. ప్లీజ్ మీరైనా చెప్పండి డాడ్. అన్నపూర్ణాదేవి గారు, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే తప్ప అలేఖ్య ఒంటరికి ఎందుకు వెళ్తుంది? ఒకప్పుడు అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ఒంటి చేత్తో రన్ చేసింది. మనం తన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో భయపడుతున్నాం తప్ప వేరే భయమేం పెట్టుకోని అవసరం లేదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా నాకంటే బెటర్గా తను ఒక్కరితే ఎదుర్కోగలదు. అయినా మనమెవ్వరూ తోడు లేకపోయినా ఒకరిని తోడుగా తీసుకెళ్తోంది. ఎవరిని? అలేఖ్య కడుపులో ఉన్న మన మనవణ్ణి. అమ్మ నవ్వింది డాడీ. అమ్మ నవ్విందంటే నువ్వు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చినట్టే. అని సర్దేశావా? సర్దేశాను అమ్మగారు. గ్లూకోజ్ ప్యాకెట్ తీసుకురా. అలాగే అమ్మగారు. అమ్మగారు, గ్లూకోజ్ ప్యాకెట్. అబ్బా రమణయ్య, సిరప్ ఏది, టాబ్లెట్స్ ఏవి? అమ్మాయికి అవన్నీ చాలా ఇంపార్టెంట్, వెళ్ళి తీసుకురా. అలాగే అమ్మగారు. అమ్మగారు, సిరప్ టాబ్లెట్స్. చూసావమ్మా, ఇప్పుడు దాకా మీ అమ్మ నీ మీద కోపంగా ఉంది. ఇప్పుడు చూడు ఎంత హడావుడిగా అన్ని సర్దేస్తుందో. మీకు చెబితే అర్థమవుతుంది, అమ్మకు అర్థమయ్యే వరకు చెప్పాలి. అందుకే కొంచెం లేట్ అయింది. డాడీ, ఒకసారి బావకు ఫోన్ చేయండి.
ఆ లగేజ్ నాకు ఇచ్చి నువ్వు ఇక్కడే ఆగిపోరా. ఏమండి మరదలు గారు, మా అమ్మ ఏం చేసినా నాకు చెప్తుంది, నేనేం చేసినా మా అమ్మకి చెప్తాను. కానీ ఈరోజు ఈ బావకి చెప్పకుండా ఎక్కడికో ప్రయాణం కట్టింది.